హలో, నా పేరు డాక్టర్ స్ఫూర్తి కొల్లూరి అండి. నేను యూనివర్సల్ హాస్పిటల్స్ రాజమండ్రిలో మెడికల్ ఆంకాలజిస్ట్. బికాస్ జాన్యురీ సర్వైకల్ హెల్త్ అవేర్నెస్ మంత్ అండ్ ఇప్పుడు నా పేషెంట్స్ చాలా మంది వాళ్ళ పిల్లల కోసం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ గురించి అడుగుతున్నారు కాబట్టి ఫ్యూ పాయింట్స్ అబౌట్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ చెప్పడానికి వీడియో చేస్తున్నాను. సో బేసిక్గా సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అంటే హెచ్పివి వ్యాక్సిన్. ఈ హెచ్పివి వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్ ఒకటే కాకుండా వేరే రకాల క్యాన్సర్స్ లైక్ ఏనల్ క్యాన్సర్ అంటే మలద్వారం క్యాన్సర్, యోని క్యాన్సర్, సొరపిటికాయలు అంటే యోని దగ్గర కానీ అంగం దగ్గర కానీ సొరపిటికాయలు లేకపోతే ముసుళ్ళు అంటారు, లేకపోతే పీనైల్ క్యాన్సర్ అంటే అంగం క్యాన్సర్ కాజ్ చేస్తుంది. ఇవన్నీ కూడా కాజ్ చేస్తుంది. సో ఒకసారి ఈ వ్యాక్సిన్ తీసుకుంటే ఇవన్నీ కూడా ప్రివెంట్ చేసే స్కోప్ ఉంది. ఎవరు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటే యూజువల్గా రికమెండేషన్స్ ప్రకారం 9 నుంచి 14 వయసు ఉన్న అందరు పిల్లలు, మగపిల్లలు, ఆడపిల్లలు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 15 ఏళ్ళ నుంచి 26 వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వాళ్ళలో కూడా ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఐడియల్ గా ఫస్ట్ సెక్షువల్ కాంటాక్ట్ ఆర్ ఫస్ట్ లైంగిక సంపర్కం అవ్వక ముందు ఇది తీసుకుంటే దీని ఎఫెక్ట్ బాగుంటుంది. అలా అని దాని తర్వాత తీసుకోవడంలో కూడా నష్టం లేదు. ఎవరైతే 26 నుంచి 45 సంవత్సరాలు వీళ్ళకి కూడా రికమెండ్ చేస్తాం, కానీ కొన్ని కండిషన్స్ లో రికమెండ్ చేస్తాం. అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు, లేకపోతే విడోహుడ్ వల్ల కానీ, లేకపోతే ఇంకొక రీజన్ వాళ్ళు మళ్ళీ పెళ్లి చేసుకుని కొత్త పార్ట్నర్ ఏర్పరచుకునే వాళ్ళు, లేకపోతే స్వతహాగానే ఎవరికైనా మల్టిపుల్ పార్ట్నర్స్ ఉన్నా, లేకపోతే హెచ్ఐవి లాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఇది రికమెండ్ చేస్తాం. ఎవరి వ్యాక్సిన్ స్కెడ్యూల్ సో బేసిక్గా 9 to 14 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి అన్లెస్ వాళ్ళకి హెచ్ఐవి ఉంటే తప్పించి మనం ఒక ఫస్ట్ ఇవాళ ఇస్తే మళ్ళీ సెకండ్ డోసు 6 months తర్వాత ఇస్తాం. బట్ కొద్దిగా ఈ 15 years క్రాస్ చేసిన అందరికీ కూడా ఏం చేస్తామంటే 3 doses ఇస్తాం అనమాట. అంటే ఇవాళ ఒక డోస్ ఇస్తే 2 months తర్వాత సెకండ్ డోసు, థర్డ్ డోసు 6 months తర్వాత ఇస్తాం అనమాట. ఏదైనా ఒక డోసు మిస్ అయితే గనక అప్పుడు కొద్దిగా లేట్గా అయినా ఆ డోసు మీరు ఫినిష్ చేసుకోవడం బెస్ట్. అంతేగాని స్కిప్ మాత్రం చేయొద్దు. యూజువల్గా దీని 3 types ఉంటాయండి. ఒకటి ఏంటంటే బైవాలెంట్, టెట్రావాలెంట్ అంటే 4 viruses కవర్ చేసేది, నోనావాలెంట్ అంటే 9 viruses కవర్ చేసేది. బైవాలెంట్, టెట్రావాలెంట్ ఓన్లీ 70% ప్రొటెక్షన్ ఇస్తాయి. వెరస్ నోనావాలెంట్ 9 viruses కవర్ చేసేది మాత్రం మీకు 90% అండ్ అబవ్ ప్రొటెక్షన్స్ ఆఫర్ చేస్తుంది. సో అందరికీ అదే రికమెండ్ చేస్తాం అనమాట. థ్యాంక్ యూ.